మాతృదేవో భవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈ పవిత్ర శ్లోకానికి అర్థం ప్రజలందరికీ శుభం కలగాలి, పాలకులు న్యాయబద్ధమైన మార్గంలో భూమిని పాలించాలి, గోవులకు ధర్మానికి ఎల్లప్పుడూ మేలు జరగాలి, లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఈ శ్లోకంలోని ప్రతి అక్షరానికి ఒక పరిపూర్ణమైన నిర్వచనంలా, ఒక నిలువెత్తు రూపంలా మనకు కనిపించే మహనీయుడే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ యుగ పురుషుని స్మరించుకోవడం మనందరి బాధ్యత. శివాజీ మహారాజ్ అంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఆయన ఒక సంకల్పం. పరాయి పాలనలో మగ్గిపోతూ అరాచకాలు రాజ్యమేలుతున్న కాలంలో స్వరాజ్యం అనే విత్తనాన్ని నాటిన ధీశాలి. ఆయన కత్తి పట్టింది రక్తాన్ని చిందించడానికి కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి. న్యాయేన మార్గేణ అన్నట్లుగా శత్రువుల మీద విజయం సాధించడానికి ఆయన యుద్ధ తంత్రాలను వాడి ఉండవచ్చు, కానీ తన ప్రజల పట్ల మాత్రం ఎప్పుడూ ఒక తండ్రి లాంటి వాత్సల్యాన్నే చూపారు. శివాజీ మహారాజ్ పాలనలో ఏనాడు ఒక సామాన్యుడు అన్యాయానికి గురి కాలేదు, ఏ ఒక్క స్త్రీ గౌరవానికి భంగం కలగలేదు. అది ఆయన నేర్పిన అసలైన రాజధర్మం. మనం పైన చెప్పుకున్న శ్లోకంలో గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అనే మాట ఉంది. ఇక్కడ గోవు అంటే ప్రకృతికి, బ్రాహ్మణుడు అంటే జ్ఞానానికి, ధర్మానికి సంకేతం. ఈ రెండింటినీ రక్షించడమే తన జీవితాశయంగా పెట్టుకున్న వ్యక్తి శివాజీ మహారాజ్. దేవాలయాలు ధ్వంసం అవుతున్నప్పుడు, మన సంస్కృతి మరుగున పడిపోతున్నప్పుడు ధైర్యంగా నిలబడి హిందూ పాదషాహిని స్థాపించి హైందవ ధర్మ రక్షణే తన శ్వాసగా బ్రతికారు. అందుకే ఆయనను కేవలం ఒక మతానికే పరిమితం చేయలేం, ఆయన ఈ దేశపు అస్తిత్వానికి ప్రతీక. శివాజీ మహారాజ్ జీవితం నేటి తరానికి ఒక గొప్ప పాఠం. వనరులు తక్కువగా ఉన్నాయని భయపడకుండా కొద్దిమంది మావళీలతో కలిసి కొండలనే కోటలుగా మార్చుకున్న ఆయన మేధస్సు అద్భుతం. క్రమశిక్షణ, కార్యదక్షత, నైతిక విలువలు ఇవే ఆయనను ఒక సామాన్య బాలుడి నుండి ఛత్రపతిగా మార్చాయి. ఆయన వేసిన పునాది వల్లే నేడు మనం స్వేచ్ఛగా, గర్వంగా మన ధర్మాన్ని అనుసరించగలుగుతున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు అనే ఆశయం నెరవేరాలంటే పాలకులు మరియు ప్రజలు శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలి. ఆయన కేవలం చరిత్రలో నిలిచిన వీరుడు కాదు, మన గుండెల్లో ఎప్పటికీ వెలిగే ఒక స్ఫూర్తి దీపం. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, ధర్మాన్ని రక్షించే పట్టుదల మనలో ఉన్నంతకాలం శివాజీ మహారాజ్ మనతోనే ఉంటారు. ఆ మహనీయుని ఆశయాలను మనస, వాచ, కర్మణ పాటిస్తూ ధర్మరక్షణలో భాగస్వాములవుదాం. జై భవానీ, జై శివాజీ.